ఆంధ్రప్రదేశ్ను వణికించిన మోంతా తుఫాను అనంతరం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ చర్యలు, రాజకీయ విమర్శలు, బీమా వ్యవస్థ లోపాలు, పునరావాస ప్రయత్నాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ప్రకృతి వైపరీత్యాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో, వాటిని ఎదుర్కొనే విధానాలు ఎంత సమర్థవంతంగా ఉన్నాయనేటువంటి ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు అందుతున్నటువంటి పెట్టుబడి సాయం, బీమా పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, ఈ క్రాప్ విధానం వంటి అంశాలు ప్రజల్లో గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. ఇక వైసీపీ చేస్తున్న విమర్శల్లో వాస్తవం ఎంత? జగన్ పాలనలో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా? కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది? తుఫాను విధ్వంసం తర్వాత అధికారుల స్పందన ఎందుకు విమర్శలకు దారిస్తోంది? రైతుల జీవనోద్ధారాన్ని కాపాడేందుకు టెక్నాలజీ వేగం ఎంత ఉపయోగపడుతోంది? ఈ ప్రశ్నలన్నింటిపై వాస్తవాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ను వణికించిన మొంతా తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. రాష్ట్ర వ్యాప్తంగా 249 మండలాల్లోని 1434 గ్రామాలు, 48 పట్టణాలు తుపాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టి నష్టాన్ని అంచనా వేసింది. కేంద్రానికి పంపిన ప్రాథమిక నివేదిక ప్రకారం పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాల్లో కలిపి 5,244 కోట్ల మేర నష్టం జరిగినట్టు పేర్కొంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నాశనమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. విద్యుత్, రహదారి, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నందున ప్రాణ నష్టం తగ్గిందని, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా నమోదైందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సహాయక చర్యల్లో అధికారులు, మంత్రులు సమిష్టిగా పనిచేశారని, ప్రకృతి విపత్తుల ముందు మనం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని సీఎం పిలుపునిచ్చారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మొంతా తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు 132.58 కోట్ల ఖరీఫ్ పంట బీమా నిధులు విడుదల చేసి ఆదుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పంటల నష్టాన్ని అంచనా వేస్తూ రైతులకు మద్దతు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు అండగా నిలిచే కీలక వ్యవస్థలో పంటల బీమా ఒకటి. వర్షాభావం, తుపానులు, వరదలు, తెగుళ్లు వంటి కారణాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ప్రభుత్వం లేదా బీమా సంస్థలు నష్టపరిహారం చెల్లించే విధానమే ఇది. ఇటీవల సంభవించిన తుపాను సమయంలో బీమా ప్రీమియం చెల్లించిన రైతులందరూ ఈ పథకం కింద ప్రయోజనం పొందగలిగారు. బీమా అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు రైతాంగానికి కొంత ఊరట కలిగించాయి. విమర్శలు రాజకీయాల్లో సహజం. కానీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ తరచూ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా తుపాను ప్రభావిత రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ ఆరోపించింది. రైతులు నిస్సహాయంగా ఉన్నారని, ప్రభుత్వం సరైన పరిహారం ఇవ్వలేదని వైసీపీ నేతలు మండిపడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా స్పందిస్తూ తన పాలనలో పంట నష్టాలపై వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని, తడిచిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించామని గుర్తు చేశారు. ఇప్పటికీ ప్రభుత్వం పెట్టుబడి సాయం పేరుతో 40,000 ఇవ్వాల్సిన చోట కేవలం 5,000 మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. ఉచిత పంటల బీమా పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవంగా 2019 నుంచి 2024 మధ్య కాలంలో రైతాంగానికి వైసీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిందో కూడా ప్రజలు తెలుసుకోవాలి. ప్రకృతి విపత్తులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. జగన్ పాలనలోని 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని 13 తుఫాన్లు వణికించాయి. వాయుగుండాలు, భారీ వర్షాలు, వరదలు, పిడుగుపాట్లు వంటి విపత్తుల వల్ల సుమారు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం నమోదైంది. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పుడు లెక్కల ప్రకారం రాష్ట్రానికి 50,000 కోట్ల మేర
పంట నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. అయితే ఆ స్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు అందిన పెట్టుబడి సాయం కేవలం 3,261 కోట్లు మాత్రమేనని ఆరోపణలు ఉన్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో నాటి వైసీపీ ప్రభుత్వం పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, నష్టపరిహారం వంటి అంశాల్లో తగిన చర్యలు తీసుకున్నదా అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఏడాది క్రితం అసెంబ్లీ వేదికపై మంత్రి అచ్చెన్నాయుడు గత వైసీపీ పాలనలో రైతులు ఎదుర్కొన్న కష్టాలను ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో రైతులకు ₹1 చొప్పున బీమా ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని చెప్పి ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తర్వాత వెల్లడించడాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే 2022-23 ఖరీఫ్ రబీ సీజన్లకు సంబంధించి 1,251 కోట్ల బీమా ప్రీమియాన్ని వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన కారణంగా ప్రధాని ఫసల్ బీమా యోజన కింద రైతులకు 1,394 కోట్ల పరిహారం విడుదల కాలేదని మంత్రి ఆరోపించారు. 2019 తర్వాత ఒక్క ఖరీఫ్ సీజన్లో వేసే పంటకే బీమా ప్రీమియాన్ని చెల్లించారని, 5 ఏళ్ల పాటు రబీ సీజన్లో పంట నష్టానికి రైతులకు పైసా పరిహారం అందలేదని అచ్చెన్నాయుడు లెక్కలతో సహా వివరించారు. వైసీపీ హయాంలో అత్యంత చర్చకు వచ్చిన పథకాలలో రైతు భరోసా ఒకటి. గత ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా 12,500 చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఆ మొత్తాన్ని కేంద్రం అందిస్తున్న పీఎం కిసాన్ పథకం సాయంతో కలిపి మొత్తంగా 13,500 రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంట్లో కేంద్రం ఇచ్చే ₹6,000 మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నికర సాయం 7,500 మాత్రమే. ఇది కౌలు రైతులకు నష్టం కలిగించే అంశంగా మారిందని విమర్శలు నేటికీ వినిపిస్తున్నాయి. నేటి కూటమి ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలబడడంలో తన నిజాయితీని స్పష్టంగా చూపిస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతలుగా నిధులు విడుదల చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు 6,000, సంవత్సరానికి 3 విడతలుగా అంటే ఫిబ్రవరి, జూన్, నవంబర్ నెలల్లో 2,000 చొప్పున నేరుగా ఖాతాల్లోకి జమ అవుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పథకం కింద 14,000 సంవత్సరానికి 3 విడతలుగా అంటే జూన్, ఆగస్టు, నవంబర్ నెలల్లో రైతులకు అందించబడుతుంది. మొదటి విడత ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు, రెండో విడత పంట సాగు మధ్యలో, మూడో విడత పండుగ సీజన్ సమయంలో విడుదల అవుతుంది. ఈ 2 పథకాలు కలిపి రైతులకు ఏటా 20,000 వరకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. బీమా లేకపోతే నష్టపోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని వైసీపీ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమనే చెప్పాలి. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రధానంగా 2 అంశాలు చర్చకు వస్తాయి. పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ. పంటల బీమా వ్యవస్థలో ప్రీమియం చెల్లింపు అత్యంత కీలకమైన దశ. రైతులు తగిన ప్రీమియాన్ని ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో చెల్లిస్తే ఆ సీజన్లో సంభవించే వర్షాభావం, తుఫాన్లు, వరదలు, తెగుళ్లు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పంటలకు బీమా కవరేజ్ వర్తిస్తుంది. బీమా కవరేజ్ ఉన్న రైతులకు మాత్రమే బీమా సంస్థలు లేదా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తాయి. అందుకే బీమా వ్యవస్థను సమర్థంగా అమలు చేయడం, ప్రీమియాన్ని సమయానికి చెల్లించడం అత్యవసరం. ఇన్సూరెన్స్ లేకపోతే నష్టపరిహారం ఇవ్వరన్న ప్రచారం పూర్తిగా కరెక్ట్ కాదు అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. బీమా చేయించుకున్న రైతులకు బీమా సంస్థల ద్వారా నష్టపరిహారం అందుతుంది. కానీ బీమా లేకపోయినా ప్రకృతి వైపరీత్యాల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం అందించగలదు. ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతులు తిరిగి సాగు చేయగలిగేలా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి
ఖర్చులకు నేరుగా నగదు బదిలీ చేయడం. ఇది బీమా పరిహారానికి ప్రత్యామ్నాయంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసిన తర్వాత అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో సబ్సిడీ నిధులు జమ చేస్తుంది. అయితే ఇది అధికారుల వాస్తవ లెక్కల అనంతరం రూపుదిద్దుకునే ప్రక్రియ కావడంతో కొంత ఆలస్యం సహజం. కానీ ఈ ఆలస్యాన్ని రాజకీయంగా వాడుకుంటూ వైసీపీ రైతులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలు వేరు, వాస్తవ పరిస్థితులు వేరు. ప్రభుత్వాలు పాలన సాగిస్తాయి, కానీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. మొంతా తుపాను అనంతరం సమస్యలు తలెత్తినప్పుడు అసలైన పరిష్కారం కోసం రైతాంగానికి అండగా నిలబడడమే. అయితే రైతులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనకు వ్యవసాయ శాఖ స్పందన భిన్నంగా కనిపిస్తోంది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటివి ఇన్పుట్లు అందించాల్సిన రైతు భరోసా కేంద్రాలు తగిన విధంగా స్పందించలేకపోయాయి. పలు జిల్లాల్లో రైతులు గంటల తరబడి కేంద్రాల వద్ద నిలబడినా సరైన సరఫరా లేకపోవడం, నిల్వల లోపం, సరుకుల ఆలస్యం వంటి సమస్యలు ఎదురయ్యాయి. తుపాను తర్వాత పునరావాసం, పంట నష్టాల అంచనా వంటి అత్యవసర పరిస్థితుల్లో రైతు భరోసా కేంద్రాలు తక్షణ స్పందనలో విఫలమయ్యాయని రైతులు ఆరోపిస్తున్నారు. నీట మునిగిన పంటల పరిస్థితిలో సాంకేతిక సలహాలు, ప్రత్యామ్నాయ పంటల మార్గదర్శకత వంటి సేవలు అందకపోవడం వల్ల రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రైతు భరోసా కేంద్రాల పనితీరును సమీక్షించి అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్రాలే అసహాయంగా మారితే వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత తీవ్రతరమవుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ క్రాప్ విధానం రైతులకు బీమా, సబ్సిడీలు, పెట్టుబడి సాయం వంటి పథకాల కోసం కీలకంగా మారింది. కానీ 2025 ఖరీఫ్ సీజన్ నాటికి ఈ విధానంలో కీలక లోపాలు బయటపడుతున్నాయి. నమోదు గడువు ఇప్పటికే 2 సార్లు పొడిగించబడింది. మొదట అక్టోబర్ చివరి వరకు, తర్వాత నవంబర్ 12 వరకు. ఇది రైతులు సమయానికి నమోదు చేయలేకపోతున్నారన్న సంకేతం. జాబితా సరిచూడడంలో స్పష్టత లేకపోవడం, సాంకేతిక సమస్యలు, సమాచారం అందించడంలో అసమర్థత ఇవన్నీ రైతులను గందరగోళంలోకి నెడుతున్నాయి. తుది జాబితా నవంబర్ 13న విడుదల కానుంది. కానీ అప్పటి లోపాలు సరిచేయలేకపోతే రైతులు బీమా, సబ్సిడీ, పెట్టుబడి సాయం వంటి పథకాల నుంచి బయటపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు నవంబర్ 8 లోపు తప్పనిసరిగా నమోదు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. 100% భూముల కవరేజ్ సాధించాలన్న లక్ష్యం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత, సాంకేతిక లోపాలు ఈ విధానాన్ని నీరుగార్చుతున్నాయి. ఈ క్రాప్ వ్యవస్థ రైతులకు నిజమైన భరోసా కల్పించాలంటే పారదర్శకత, సమయ పాలన, సమాచారం అందించే వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మొంతా తుపాను రాష్ట్ర వ్యాప్తంగా పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం ఈ తుపాను ప్రభావంతో 1.06 లక్షల హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. 1.44 లక్షల మంది రైతుల జీవనాధారం ప్రభావితమైంది. వరి, పత్తి, మిర్చి, వేరుశెనగ, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలు నీట మునిగి నాశనమయ్యాయి. నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉపగ్రహ ఆధారిత పంట నష్టం అంచనా విధానాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నంలో ఉంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకారం సాంప్రదాయిక పంట కోత ప్రయోగాలతో పాటు టెక్నాలజీ ఆధారిత అంచనా విధానం కూడా అమలవుతోంది. ఇది భవిష్యత్తులో నష్ట అంచనా వేగవంతం చేయడంలో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే తాజా ప్రకృతి వైపరీత్యాల అనంతరం రైతులకు నష్టపరిహారం అందించాలంటే నష్ట అంచనా ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మోంతా తుఫాను రాష్ట్రాన్ని తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలవడానికి అనేక చర్యలు చేపట్టింది. బీమా, ఇన్పుట్ సబ్సిడీ, ఈ క్రాప్ నమోదు, ఉపగ్రహ ఆధారిత అంచనా విధానం వంటి పథకాల ద్వారా నష్టాన్ని తగ్గించేందుకు కృషి కొనసాగుతోంది. వైసీపీ ఆరోపణలు రాజకీయ కోణంలో వినిపిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థాత్మకంగా రైతు ప్రయోజనాల దృష్టితో
ముందుకు సాగుతోంది. రైతు సేవా కేంద్రాల పనితీరుపై సమీక్ష జరుగుతోంది. సాంకేతిక లోపాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటోంది. ఇక ప్రకృతి వైపరీత్యాల సమయంలో వ్యవస్థలు ఎలా స్పందించాలో, రైతులకు భరోసా ఎలా కల్పించాలో ఈ ప్రభుత్వానికి స్పష్టమైన దిశ ఉంది. వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి అడుగు భవిష్యత్తు భద్రతకు పెట్టుబడిగా మారుతోంది. మోంతా ప్రభావం నుంచి రైతాంగం కోలుకోవాలని ప్రజల్లో ఆశలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.